రికరింగ్ డెసిమల్ టు ఫ్రాక్షన్. రికరింగ్ డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లోకి ఎలాగ మార్చాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 0.14 4కు మాత్రమే బార్. ఇటువంటి క్వశ్చన్ సాధించేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని న్యూమరేటర్లో రాయాలి 14. బార్ లేని నెంబర్ని మైనస్ చేయాలి. బార్ లేని నెంబర్ 1 ఉంది కాబట్టి 14 - 1 బై ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉంటుందో అన్ని 9s రాయాలి. ఇక్కడ 4కు మాత్రమే బార్ ఉంది కాబట్టి ఒక 9 రాయాలి. బార్ లేని నెంబర్స్ ఎన్ని ఉంటాయో అన్ని జీరోస్ రాయాలి. ఇక్కడ బార్ లేని నెంబర్ 1 మాత్రమే ఉంది కాబట్టి 1 0. 14 - 1 13/90. నెక్స్ట్ క్వశ్చన్ 0.58 8కి మాత్రమే బార్ ఉంది. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని అలాగే రాసి బార్ లేని నెంబర్ అనగా 5ని మైనస్ చేయాలి. -5 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక్కదానికే ఉంది. 8కి మాత్రం బార్ ఉంది కాబట్టి ఒక 9 రాయాలి. బార్ లేని నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది, అది 5 ఉంది కాబట్టి 0 రాయాలి. 58 - 5 53/90. ఈ క్వశ్చన్ను కామెంట్ చేయండి.